హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనములో మనము చూస్తే, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వేలెత్తి చూపి తిరస్కారం కలిగినటువంటి మాటలు, తిరస్కరించే మాటలు, హేళన చేసే మాటలు, ఎగతాళి చేసే మాటలు మానివేసి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున క్రైస్తవ సమాజములో కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే, ఇతరులను వేలెత్తి చూపి వారిని సమాజములో, సంఘములో, దైవజనుల దృష్టిలో చెడ్డవారని హేళనగా మాట్లాడడము, ఎగతాళిగా మాట్లాడడము, వారిని తిరస్కరించడము, ఈ విధంగా చేసే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీవు వాటిని మానివేయాలి. ఒక ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు దారి తొలగిపోయినటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు కావచ్చు, పాపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు కావచ్చు, వారిని ఏలెత్తి పెట్టి ఎగతాళి చెయ్యడము కంటే, వారి కొరకు నీవు కన్నీరు విడిచి ఆహారం మానివేసి ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మారు మనసు పొందు నిమిత్తమై నీవు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థించడము దేవుని దృష్టికి ఎంతో అనుకూలమైనటువంటి పని అని గమనించాలి. ఈ రోజున దేవునికి అనుకూలమైనటువంటి పనులు చేయడం లేదు, కానీ కొంతమంది అయితే వేలెత్తి చూపించి ఎగతాళి చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనము వరకు మనము చూస్తే, అక్కడ మనకి ఒక వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. ఆమెను దేవుని సన్నిధిలో ఆరాధించే వారే పట్టుకొని వస్తారు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. అయ్యా, ఈమె వ్యభిచారము చేత పట్టబడింది, మోషే అయితే ఈమెని రాళ్ళు రువి చంపమంటున్నాడు, మరి నీవేమని సెలవిస్తావు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఆమెని వారి మధ్యలో ఉంచి, మీలో పాపము చెయ్యని ప్రతి వాడు ఆమె మీద మొట్టమొదటగా రాయి వేయండి అని. వారు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఒకరి వెంబడి ఒకరు వెళ్ళిపోతారు. వెంటనే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, అమ్మా. చూడండి, అమ్మా అంటున్నాడు. ఒక వ్యభిచారంలో, ఒక పాపములో ఎన్నో కుటుంబాలు పతనము చేసే అటువంటి స్త్రీని ఆమె అమ్మా అంటున్నాడు. చూడండి, ఎవరు నీకు శిక్ష విధించలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక నీవు పాపము చెయ్యొద్దు. ఆయనకు అధికారం ఉంది శిక్ష విధించడానికి, ఆయన పరిశుద్ధుడు. అయినప్పటికీ కూడా ఆయన వేలెత్తి చూపించకుండా ఆమె మారు మనసు పొందుట నిమిత్తమై ఇక నీవు పాపము చెయ్యొద్దు అని అమ్మా అని పిలుస్తున్నాడే. అయ్యో, దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఇతరులను ఏలెత్తి పెట్టి చూపించే, ఏలెత్తి పెట్టి విమర్శించి, తృణీకరించి, తిరస్కరించి, హేళన చేసే మాటలు మాట్లాడడం ఇప్పటి నుండి మానివేసి, ఒకవేళ పాపంలో ఉన్నవారు నీ కంట పడితే, నీవు నిజమైన ఆత్మ సంబంధి అయితే నీవు చెయ్యవలసిన పని ఏమిటో తెలుసా? పాపము చెయ్యు వారిని ఖండించు,
నువ్వు చేసేది పాపం, ఈ పాపమును బట్టి దేవుడు నీకు దూరముగా ఉంటాడేమో అని నీవు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రేమించు. అంత తప్పితే నీవు ఇతరులను ఏలెత్తి చూపించి తిరస్కరించి మాట్లాడే జీవితంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే నీవు ఆత్మ సంబంధివి కావు అని నిన్ను నీవు ఒకసారి గుర్తించుకో. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా.